దేవరా సినిమా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రెండు తెలుగు రాష్ట్రాలు, అలాగే సౌత్ ఇండియా, అలాగే నార్త్ ఇండియా మొత్తం కూడా దేవరా సినిమా హైప్లో ఉన్నారు. తెలుగు సినిమా ఆడియన్స్ అంతా కానీ, సినిమా లవర్స్ అంతా కానీ. అయితే దేవరా సినిమాని ప్రమోషన్స్ ఎన్టీఆర్ గారు రీసెంట్గానే మొదలుపెట్టారు. ముంబైలో ఒక 3 రోజులు దీనికి తగ్గ ప్రమోషన్స్ అన్నీ చేసి రెడీమేడ్గా పెట్టొచ్చారు ఆయన. అంటే అవి రానున్న రోజుల్లో ఆయన చేసిన ఇంటర్వ్యూస్ కానీ, షోస్ కానీ అన్నీ బయటకు రానున్నాయి. ఈ క్రమంలో హృతిక్ రోషన్ గారితో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అంటే ఆయన నెక్స్ట్ వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ గారితో జతకట్టున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఆ సినిమా కన్నా ముందే దేవరాని ఇట్లా ప్రమోట్ చేసుకోవచ్చు అనే ఒక ప్లాన్తో హృతిక్ రోషన్ గారితో అయితే ఒక చిన్న ఇంటర్వ్యూ ఏర్పాటు చేయాలని ప్లాన్ ఉన్నారంట ఎన్టీఆర్ గారు. ఇది కానీ నిజమైతే అటు నార్త్లో ఎనలేని క్రేజ్ వచ్చేస్తుంది దేవరాకి. ఆల్రెడీ ఇప్పటికే సూపర్ క్రేజ్ ఉంది దేవరాకి నార్త్లో. ఎందుకంటే RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేయడం, ఆయనకున్న బజ్ కానీ, అలాగే అందులో సైఫ్ అలీ ఖాన్ గారు ఉండటం, సో ఆయనకు కూడా ఒక మంచి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది అక్కడ నార్త్లో. అలాగే జాన్వీ కపూర్ గారు. సో నార్త్లో ఎటువంటి డోకా లేదు, ఎన్ని థియేటర్స్ ఇచ్చినా జనాలు వెళ్ళిపోతారు అని క్లియర్గా అర్థమవుతుంది. సో అయితే ఈ క్రమంలో దానికి ఇంకా హైప్ పెంచే ప్రయత్నంలో హృతిక్ రోషన్ గారితో ఇంటర్వ్యూ అయితే ప్లాన్ చేస్తున్నారంట జూనియర్ ఎన్టీఆర్ గారు. ఒకవేళ వాళ్ళిద్దరూ ఒక ఫ్రేమ్లో ఇంటర్వ్యూ కానీ జరిగితే అది చాలా సూపర్ కూల్గా ఉంటుంది అనమాట చూడడానికి ఫ్యాన్స్కి కూడా. సో అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఆడియన్స్ అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలాగా ఈ సినిమా ప్రమోషన్స్ ఎలా జరుగుతాయని చూస్తున్నారు. మరి ఇంకా దేవరా విషయానికి వస్తే సెప్టెంబర్ 27 ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. అయితే ఇప్పుడు వార్ 2 ఆల్రెడీ ఇటలీలో హృతిక్ రోషన్ గారి మీద ఏదో సాంగ్ షూటింగ్ అవుతుందంట. సో ఒకవేళ అది ఆయన దాని నుంచి బయటకు వచ్చేస్తే ఈ ఇంటర్వ్యూ చేసే ప్లాన్లో అయితే ఉన్నారంట. అది కానీ నిజంగా జరిగితే ఇక ఫ్యాన్స్కి మంచి కిక్ వస్తుందని చెప్పాలి ఆ ఇంటర్వ్యూతో. ఎందుకంటే ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ మాట తీరు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, అదంతా చూడటానికి ఫ్యాన్స్ అంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ త్వరలో రావాలని మనం కూడా కోరుకుందాం.